హలో అండి, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే బేసికల్లీ మీ హృదయంలో ఉన్న ఒక ప్రశ్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని అర్థం అండి. అదేంటంటే, ఇంత ప్రేమ ఉన్నా ఎందుకు దూరం, ఈ దూరం ఎందుకు? ఓకే, ఇంత కనెక్షన్ ఉన్నా ఎందుకు ఈ ఆలస్యం? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మన ఈరోజు టాపిక్. ఆల్సో ఇది మన సెకండ్ వీడియో, రైట్? నేను ఈ వీక్ మొత్తం కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ బై ఛాన్స్ నేను ఏమైనా బిజీ ఉంటే తప్ప, అదర్వైజ్ నేను ఫర్ షూర్గా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్సో రెస్ట్ ఆఫ్ ద డేస్లో కూడా నేను 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, సబ్జెక్ట్ ఇవ్వాలి నా వ్యూవర్స్కి. ఓకే, అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ రీడింగ్లో ఇది నిజమైన ప్రేమ అయితే ఎందుకు ఇప్పటి వరకు కలవలేదు మీరు? ఓకే, ఆల్సో మీరు ఎదురు చూస్తున్న ప్రేమ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం కారణం ఏంటి? ఇది యాక్చువల్లీ నిర్లక్ష్యం చేయడం కాదు, బేసికలీ ఇది సరైన సమయం కోసం సిద్ధమవుతుంది అని చెప్పేసమ్మా. అండ్ డివైన్ టైమింగ్ అంటే వేరుపడటం కాదు. ఓకే, ఇది ఇద్దరి సోల్స్ సిద్ధం కావడం అన్నమాట. ఈ మధ్య మీరు ఓపిక కోల్పోయి ఉండవచ్చు బేసికలీ, ఆర్ ఇది నిజమేనా అని అనుమానం వచ్చి ఉండవచ్చు మీకు, రైట్? కానీ యూనివర్స్ ఇప్పుడు మీకు చెప్తున్నారు, ఈ ప్రేమ టైంని వెయిట్ చేపిస్తోంది, బికాస్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ లవ్, రైట్? మీకు ఆల్రెడీ తెలిసి ఇట్స్ నాట్ ఎ నార్మల్ లవ్ అని. ఓకే, ఈ రీడింగ్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ ప్రేమ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఓకే, మీ ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ ఏం ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అనేది కూడా. ఆల్సో ఈ కనెక్షన్ ఎప్పుడు ముందుకు కదులుతోంది, అండ్ మీ మనసును ఓపెన్గా ఉంచండి అమ్మా. ఇప్పుడు ఆశలను కాదు, నమ్మకాన్ని పెట్టుకోండి ముందు. ఓకే, నమ్మకాన్ని పెట్టుకోవాలి, ఆల్సో పట్టుకోవాలి కూడా. మీరు ఆశలు అనేదాన్ని వదిలేసేయాలి. ఓకే, ఇప్పుడు నేను యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నాను. ఈ ప్రార్థనను మనసుతో శాంతిగా నాతో పాటు చెప్పండి అమ్మా మీరు కూడా. డియర్ యూనివర్స్, డివైన్ లవ్, ఈ రీడింగ్ ఇప్పుడు చూసిన ప్రతి హృదయం కోసం మీరు అత్యున్నత సత్యం బయటకు రావాలని కోరుతున్నాను యూనివర్స్. ఫ్రమ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి అని చెప్పేసి ఈ కార్డ్స్ ద్వారా ఈ ప్రేమకు సంబంధించిన నిజం ఏదైతే ఉందో, ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణాలు ఏవో, ఈ ఇద్దరి సోల్స్ మధ్య జరుగుతున్న పని ఏదైతే ఉందో అది స్పష్టంగా ప్రేమతో బయటకు రావాలి యూనివర్స్ త్రూ దిస్ రీడింగ్. ఇక్కడ నేను ఒక సాధన మాత్రమే. మీ సందేశాలు నిజంగా స్పష్టంగా వారి హృదయానికి హీలింగ్ ఇచ్చేలా రావాలి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వారి నమ్మకం బలపడాలి, వారి ప్రేమపై విశ్వాసం పెరగాలి మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. మనం ఇప్పుడు కార్డ్స్ తీసుకున్నామమ్మా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. నేను టారో డెక్ ఆల్సో ట్విన్ ఫ్లేమ్ డెక్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం టారో డెక్ నుంచి ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే అమ్మా, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి పెడతాను, బికాజ్ ఈ పార్ట్ మీకు కనిపించట్లేదు అనుకుంటా, కొంచెం దగ్గర నుంచే పెడతాను. ఓకే, పార్ట్ 1 ఆఫ్ టారో డెక్. మీకు మీ మనసులో ఏమేమి డౌట్స్ ఉన్నాయో, ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు, వాటిని కూడా మీ మనసులో గట్టిగా అనుకోండి అమ్మా. వాటికి డెఫినెట్లీ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేను ఇట్లా షఫిల్ చేసినప్పుడు ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి, నాకు వీటికి కూడా ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రావాలి అని మీ మనసులో అనుకుంటూ ఉండండి, వాటికి వస్తాయి. ఫస్ట్ కార్డ్స్. ఓకే, ప్రతి రీడింగ్కి అదే చేయాలి, మీరు చేయాల్సిన పని. ఓకే, సెకండ్ కార్డ్స్. పడిపోతుంది. ఓకే, థర్డ్ కార్డ్స్. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కార్డ్, fourth one.
ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, ఇప్పుడు మనం ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి తీసుకుందాం. ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి కూడా ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను, నేను ఇక్కడ పెడతాను. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో హార్ట్ఫుల్గా చెప్పుకోండి అమ్మ యూనివర్స్కి. ఓకే, సో దట్ నాకు అవి ముందుగానే యూనివర్స్ నాకు చెప్తారనమాట, అవి కనెక్ట్ అయ్యేలా ఈ వీడియో చేస్తారు, మనకు ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, సెకండ్ కాన్సెప్ట్, we need one more card from part 1 of twin flame soulmate, third concept. Okay, next part 2 of tarot deck, sorry, part 2 of twin flame deck నుంచి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ ఇన్ ద సెన్స్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఫ్రమ్ part 2 of twin flame deck, థర్డ్ కాన్సెప్ట్ అండ్ సిక్స్త్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద డెక్. ఓకే, నెక్స్ట్ మనం కార్డ్స్ని ఓపెన్ చేసుకుందాం అమ్మ. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ మనకి యూనివర్స్ ఏమి ఇచ్చారు, ద హై ప్రీస్టెస్, థర్డ్ వన్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోర్త్ మెసేజ్ Three of Wands. Okay, and fifth one the devil, and sixth one the sun. Very good energies. And so twin flame nunchi manaki em ochindi, first trust the journey. Okay, next concept soul communication, third one 5D connection, fourth one reunion energy, and fifth concept intuitive dreams, and final concept surrender to love. Such a beautiful energies. నేను ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, ఫైనల్ కన్క్లూజన్లో మీకు ఇంకా డీటెయిల్గా క్లియర్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ ఈ కార్డ్ చెప్తుంది, ఈ ప్రేమ పూర్తిగా ఆగిపోయింది కాదు, ఎండ్ అయింది కాదు అని చెప్పేసి. ఓకే, ఇది మళ్ళీ మొదలవడానికి సిద్ధంగా ఉన్న ఫైర్ ఎనర్జీ కనిపిస్తుందమ్మా నాకు ఇక్కడ. ఇది మీరు లేదా మీ పార్ట్నర్ మళ్ళీ మాట్లాడాలనే కోరిక, కొత్త ఆశ, ఇది ఇంకా అంటే ఉందా, యాక్టివ్లోనే ఉందా అనే భావన ఫీల్ అవుతున్నారు మీరు. అంటే మీ లవ్ ఇంకా యాక్టివ్లోనే ఉందా, ఓకే అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ద హై ప్రీస్టెస్. ఇదేంటంటే ఈ కార్డు మన రీడింగ్కి ఒక హార్ట్ లాంటిదమ్మా, ఈ రీడింగ్కి. ఓకే, ఇది బయట నిశ్శబ్దము, దూరము, కమ్యూనికేషన్ లేకపోవడం అనేది చూపిస్తుంది, కానీ లోపల మాత్రం గాఢమైన ఫీలింగ్స్, అణిచిపెట్టేసిన ప్రేమ కనిపిస్తుందండి మీలో. ఓకే, అండ్ థర్డ్ కార్డ్ సెట్ అండ్ థర్డ్ కార్డ్స్ చూడండి అమ్మ, ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ నాకు హై ప్రీస్టెస్లో వచ్చేసి లైక్ డివైన్ టైమింగ్ అంటే అన్నీ బయట కనిపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బేసికలీ మీరు లోపల చాలా హార్డ్గా, చాలా గట్టిగా, స్ట్రాంగ్లీ పెట్టుకున్న ప్రేమ కనిపిస్తుంది కదా, అది దాని గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిందని చెప్పి మళ్ళీ ఈ కార్డ్ తీసాను. మీకు సోల్ లెవెల్ కనెక్షన్ అమ్మ, బేసికల్లీ డివైన్ టైమింగ్ అనేది మనకి బయటికి కనిపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మెయిన్ పాయింట్. ఈ ప్రేమ లోపల పనిచేస్తుంది మీకు, రైట్, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని ఎనర్జీ, రైట్. నెక్స్ట్ కార్డ్ సెట్ ఎయిట్ ఆఫ్ వాండ్స్.
ఇదేంటంటే ఈ వెయిటింగ్ అనేది మీకు ఇప్పుడు ఏదైతే వెయిటింగ్ చేస్తున్నారో ఇద్దరు కూడా ఈ వెయిటింగ్ అనేది శాశ్వతం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ ఎనర్జీస్ని బట్టి చూస్తుంటే అటు అవతల పర్సన్కి కూడా చాలా లవ్ ఉందమ్మా, మీకు లవ్ ఉంది. బట్ ఏంటంటే ఇది ఒక టైం పర్స్ చేశారు యూనివర్స్ మిమ్మల్ని. ఇద్దరి మధ్య కనెక్షన్ ఇప్పుడు లేదు అని చెప్పి చూపిస్తుంది ఆ కార్డు. అది అలా అయ్యేటట్టు యూనివర్స్ పర్స్ చేశారు. బికాజ్ మీ ఇద్దరి మధ్య ఒక అలైన్మెంట్ చేస్తున్నారు యూనివర్స్. అంటే ఇంకా స్ట్రాంగ్గా మీ ఇద్దరిని అంటే క్లెన్జింగ్ ఇన్ ద సెన్స్ క్లియర్ చేస్తున్నారు, మీ ఇద్దరిని సిద్ధం చేస్తున్నారు. ఇంకా స్ట్రాంగ్గా మీ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. అంటే లైక్ మిమ్మల్ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరిద్దరు సింపుల్గా సార్ట్ అవుట్ చేసుకునేటట్టు మిమ్మల్ని యూనివర్స్ ఇది ప్రిపరేషన్ అనమాట. ఓకే, లైక్ ఈ కార్డ్ చెప్తుంది అకస్మాత్తుగా మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది అని చెప్పి క్లియర్లీ కన్ఫర్మ్ చేస్తున్నారు. డివైన్ టైమింగ్ క్లిక్ అయిన వెంటనేనమ్మా అన్నీ వేగంగా జరిగిపోతాయి, అసలు లేట్ అనేది ఉండదు. ఓకే, ఆలస్యం తర్వాత వచ్చే యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందమ్మా. ఫస్ట్ రిమైండ్ ఇట్. ఓకే, అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ మనకి ఏమొచ్చింది, 3 of Wands, రైట్? అంటే ఇది వెయిటింగ్ కార్డ్. బేసికలీ మీరు లేదా మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నాకు తెలిసి ఇద్దరు సేమ్ థింకింగ్గానే ఉన్నారు. ఓకే, లైక్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడైనా వస్తారా, ఇది జరుగుతుందా అసలు అని ఎదురు చూస్తున్నారు, రైట్? యూనివర్స్ చెప్తున్నారు మీరు చూసే దూరంలోనే ఇది ఉంది. ఏముందంటే ఇంకా కొంచెం ఓపిక అవసరం మీకు అని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే, ఇంకాస్త ఓపిక పట్టండి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ద డెవిల్ కార్డ్. ఇక్కడ ఇదేంటంటే ఈ ప్రేమ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే బేసికలీ అటాచ్మెంట్, భయము, కోడిపెండెన్సీ. ఓకే, ఒకరికొకరు కోడిపెండెన్సీ అయిపోయి పాత ట్రామా అనేది ఎఫెక్ట్ అవుతుంది మీకు ఇప్పుడు ఈ రిలేషన్కి. ఓకే, ప్రేమది కాదు భయాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి మీకు యూనివర్స్ త్రూ డెవిల్ కార్డ్ కన్వే చేస్తున్నారమ్మా. డివైన్ టైమింగ్ వర్క్ అవ్వాలంటే ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ భయము, కోడిపెండెన్సీ, ఈ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ట్రామాస్, వీటిని ఇవన్నీ కరిగనివ్వాలి. మీరు లోపల నుంచి డీప్గా కరగనివ్వాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా డివైన్ టైమింగ్ వర్క్ అవుతుంది మీ రిలేషన్లో అని చెప్పేసి యూనివర్స్ త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారు. ఫైనల్ కార్డ్ సెట్ ఇక్కడ చూడండి, ద సన్ కార్డు. ఏంటి సన్ కార్డు చెప్తున్నాను చూడండి. ఇవన్నీ మీరు చేయాల్సిన పనులు, ప్రీవియస్లీ వచ్చిన ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ కానివ్వండి, హై ప్రీస్టెస్, 8 of Wands, 3 of Wands, ద డెవిల్ కార్డ్స్ మనకి యూనివర్స్ ఒకదాని తర్వాత ఒక అలైన్మెంట్లో ఇచ్చారు కార్డ్స్ చూడండి. ఫైనల్కి వచ్చేసరికి ద సన్ కార్డ్ ఇచ్చారు. ద సన్ కార్డ్ ఏంటంటే మీరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో చేసుకుంటూ మీరు ఇలా తయారై వస్తే చివరికి ద సన్ అంటే ఏంటి, మీకు ఒక ఆనందం వస్తుంది. అంటే మీకు ఒక సక్సెస్ అనేది, మీ రిలేషన్కి సక్సెస్ ఫైనల్ ఎండ్ కార్డ్ అనమాట. ఇది చాలా శుభకరమైన కార్డు. ఈ ప్రేమలో క్లారిటీ వస్తుంది అని చెప్పి యూనివర్స్ మీకు ఇచ్చే కన్ఫర్మేషన్ కార్డు. ఓకే, సంతోషం తిరిగి వస్తుంది మీకు. ఓకే, నిజం బయటపడుతుంది, తుది ఫలితం ఆనందాన్ని ఇస్తుంది మీకు అనేది త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారు. ఈ ఆలస్యం వృధా కాదు. మీరు ఇప్పుడు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది డెఫినెట్లీ వృధా కాదు, ఇది మీకు ఆనందాన్నే ఇస్తుంది అని చెప్పి ఫైనల్ కార్డ్ సెట్ చూడండి. మనకి యూనివర్స్ ఎంత క్లారిటీస్తో ఈచ్ కార్డు 1 by 1 ఇచ్చారనేది. మీరు ఏం చేయాలి, ఏ పొజిషన్లో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఎందుకు అలాంటి ఎనర్జీస్ ఫామ్ అయినాయి, మీరు ఇప్పుడు ఈ ఫేజ్ని ఎందుకు దాటాల్సి వస్తుంది, ఈ ఫేజ్ దాటడం వల్ల మీకు ఏమి యూజెస్ అనేది క్లియర్గా చెప్పారమ్మా. ఓకే, నెక్స్ట్ మనకి ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ ట్రస్ట్ ద జర్నీ. ఇదేంటంటే ఈ ప్రయత్నాన్ని నమ్మండి. మీరు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా మీరు ప్రయత్నించాలి, ఆయన ప్రయత్నించాలి. ఆల్సో మీ మధ్య ఉన్న జర్నీ అంటే ప్రయాణం, ఈ ప్రయాణాన్ని కూడా మీరు నమ్మాలి. ఓకే, ఈ ఆలస్యం అనేది మీ ఇద్దరి మధ్య ఉన్న వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు శిక్ష అనేది కాదు, ఇది లైక్ క్లీన్జింగ్ అనమాట. చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, మీ ఇద్దరు సిద్ధం అవుతున్నారు అని చెప్పి మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ సోల్ కమ్యూనికేషన్. సోల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇది బయట మాట్లాడకపోయినా లోపల కనెక్షన్ ఆగలేదు మీ ఇద్దరికి కూడా. ఆలోచనలు, ఫీలింగ్స్ ఇంకా మారుతున్నాయి, ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అని చెప్పి సోల్ లెవెల్ కమ్యూనికేషన్ జరుగుతుంది మీకు అని చెప్పే కార్డ్ అనమాట.
అండ్ 5D కనెక్షన్, సోల్ కమ్యూనికేషన్ కార్డు అండ్ 5D కనెక్షన్ మెసేజ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ అమ్మ. మీ 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 ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఇక్కడ ఈ కార్డ్స్ ద్వారానే తెలుస్తుంది. ఆల్సో మనకి 1/1 టారో డెక్ ద్వారా 1/1 ఇచ్చి కార్డు ఫైనల్ కార్డ్ సెట్ చూసారా, సన్ ఎలా ఇచ్చారో యూనివర్స్ మనకి చాలా క్లియర్ ఉందమ్మా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి. ఈ 5D కార్డ్ ఏంటంటే 5D కనెక్షన్ అంటే ఇది శరీర స్థాయి ప్రేమ కాదు మీ ఇద్దరిది, బేసికలీ ఇది సోల్ లెవెల్ రిలేషన్ అని యాజ్ వి డిస్కస్డ్ ఇట్ బిఫోర్, రైట్? లైక్ మీరు దూరంగా ఉన్నా కూడా సోల్స్ కలిసే ఉంటాయి అని చెప్పేసి మీకు అగైన్ త్రూ దిస్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సీ హియర్ ద రీయూనియన్ ఎనర్జీ. ఓకే, డబుల్ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ. రీయూనియన్ ఎనర్జీ అంటే ఇప్పటికే యాక్టివ్లో ఉంది మీకు రీయూనియన్ ఎనర్జీ అనేది. ఓకే, ఇది కేవలం టైమింగ్ విషయము. టైమింగ్ అనేది కొంచెం పడుతుంది, వెయిట్ చేయండి. బట్ ఇది యాక్టివ్లో ఉంది. ఆ యాక్టివ్లో ఎందుకు ఉంది? మీకు ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎండ్ తీసుకొచ్చేసరికి రీయూనియన్ ఆటోమేటికలీ జరిగిపోతుంది. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ఏం చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో అవి ఫాలో అవ్వండి. ఓకే, చూడండి ఇక్కడ ఇంట్యూటివ్ డ్రీమ్స్ విచ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ మెసేజ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది ఇక్కడే కీలక గైడెన్స్ అనమాట. అంటే ప్రేమను బలవంతం చేయొద్దు మీరు బేసికలీ. లైక్ ఇది ఇంట్యూటివ్ డ్రీమ్స్ అంటే అమ్మ, వాళ్ళను మీరు చూడడము, వారి మాటలు వినడము, మీకు డ్రీమ్స్ ఆల్రెడీ వస్తూ ఉంటాయి. చూడడం అంటే ఎలా అంటే త్రూ డ్రీమ్స్ అనమాట. ఓకే, వారి మాటలను కూడా వినడం జరుగుతూ ఉంటుంది మీకు. ఈవెన్ వాళ్ళ ప్రెజెన్స్ని మీరు ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది నిజమైన సైన్స్ అనమాట మీకు రీయూనియన్ ఎనర్జీకి. ఓకే, ఇంట్యూటివ్ డ్రీమ్స్ చూసారా ఎంత చక్కగా ఇచ్చారో, మీకు ఆల్రెడీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, సరెండర్ టు లవ్ ఫైనల్ మెసేజ్. సరెండర్ టు లవ్ అంటే ఇది మీరు యూనివర్స్కి వదిలేయండి. మొత్తం కూడా మీ లవ్ ఏదైతే ఉందో అదంతా యూనివర్స్కి వదిలేయండి. యూనివర్స్కి సరెండర్ చేసినప్పుడు డివైన్ టైమింగ్ పనిచేస్తుంది అని చెప్పేసి మీకు యూనివర్స్ ఫైనల్ కార్డ్తో మీకు ఇచ్చే కన్క్లూషన్. ఓకే, మీరు లవ్ని ఎప్పుడూ బలవంతం పెట్టకూడదు. ఓకే, బలవంతం అనేది ఎప్పుడూ చేయొద్దు. యూనివర్స్కి వదిలేయాలి షూర్గా. మీరు యూనివర్స్కి వదిలేస్తే ఆటోమేటిక్గా డివైన్ టైమింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను మెనీ రీడింగ్స్లో చెప్పాను ఈ పాయింట్, రైట్? మనకి మెసేజ్ కూడా అదే వచ్చింది, ఫైనల్ కన్క్లూజన్. ఓకే, అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాం మనం ఒకసారి. ఈ రీడింగ్ ఏంటంటే స్పష్టంగా చెప్తుందమ్మా, ఈ ప్రేమ నిజమైనది, కనెక్షన్ ఇంకా యాక్టివ్లోనే ఉంది, ఎండ్ అయిపోలేదు. అంటే క్లోజ్ అయిపోయిన కనెక్షన్ కాదు, ఇది యాక్టివ్లోనే ఉంది అని చెప్పేసి మీరు డౌట్ పడుతున్నారు ఇది ఎండ్ అయిపోయిందని. నో, ఇది అస్సలు ఎండ్ అవ్వలేదు. ఓకే, ఆలస్యం వెనుక డివైన్ రీజన్ ఉంది. ఓకే, ఈ వెయిటింగ్ మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, భయాలను తొలగిస్తుంది. మీలో ఉన్న భయాలను తొలగించి మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది ఈ వెయిటింగ్ పీరియడ్. ఓకే, సోల్స్ని అలైన్మెంట్ కూడా చేస్తుందమ్మా. ఓకే, ఒకరినొకరిని. ఓకే, డివైన్ టైమింగ్ అంటే సరైన క్షణంలో సరైన మనసుతో సరైన ప్రేమతో కలయిక అని మీనింగ్ బేసికలీ. ఓకే, ఇదంతా చేయడానికి యూనివర్స్ మిమ్మల్ని ఇలా ఏమంటారు, ఒక స్టూడెంట్ని ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్గా టీచర్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో యూనివర్స్ మిమ్మల్ని పర్ఫెక్ట్కి రిలేషన్కి సెట్ అయ్యేటట్టు అలా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, హోప్ యూ గాట్ అండర్స్టాండ్ మై పాయింట్. భయాన్ని విడిచిపెట్టండి బేసికలీ మీరు. ఓకే, ఓపిక పట్టండి, ఇంకొంచెం ఓపిక పట్టండి. మీ ఇన్నర్ వాయిస్ని వినండి, ప్రేమను నమ్మండి. మీ పని ఏంటంటే వెయిట్ చేయడం కాదు, హీలింగ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. అప్పుడు ప్రేమ స్వయంగా మీ వైపు వస్తుంది. ఓకే, హీలింగ్ అనేది ఇక్కడ మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ రోల్. సెల్ఫ్ లవ్. అగైన్ అండ్ అగైన్ ఐ విల్ సే ఇట్, సెల్ఫ్ లవ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అండ్ హియర్ నాకు కనిపించే రాశులు వచ్చేసరికి ఏరీస్ మేషరాశి కనిపిస్తున్నారు, ఆల్సో జెమినై మిథున రాశి, అండ్ లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారమ్మా, పైసెస్ మీనరాశి, అండ్ స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ హియర్ మై పాయింట్ ఈజ్, ఇది బలంగా కనిపిస్తున్నాయి నాకు ఈ రాసులు. ఓకే, అది వాళ్ళకి డెఫినెట్లీ రిజనేట్ అవుతుంది. అండ్ కానీ బట్ ఎవరికైతే ఈ రీడింగ్ త్రూ అవుట్ ఈ రీడింగ్ మొత్తం రిజనేట్ అవుతుందో ఈ రీడింగ్ వారి కోసమే ఎస్పెషల్లీ. ఓకే, ఇది యూనివర్స్ వారికి మీకు అవేర్నెస్ ఇవ్వడానికి మిమ్మల్ని ఇప్పుడు చూపిస్తున్నారు. ఓకే, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ యూ ఎస్పెషల్లీ. ఓకే అమ్మా, సో హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్.